వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజున బీజేపీ టీడీపీ పొత్తుల్లో సుజనా చౌదరి అండ్ సీఎం రమేష్ రోల్ ఏంటి? ఇన్ని రోజుల పాటు పొత్తుల విషయంలో, ఈ రెండు పార్టీల పొత్తుల విషయంలో హస్తిని స్థాయిలో వీళ్ళిద్దరూ కూడా కీలకంగా వ్యవహరించారంటూ కూడా వస్తున్న వార్తల్లో వాస్తవం ఎంత? మరోవైపు చూసినట్లయితే అటు సీఎం రమేష్తో పాటు ఇటు సుజనా చౌదరి కూడా బీజేపీ వైపు నుంచి ఎంపీ టికెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారంటూ కూడా జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? అదే సమయంలో ఏలూరు టికెట్ను సుజనా చౌదరి కోరారు, అండ్ దెన్ అనకాపల్లి టికెట్ నుంచి సీఎం రమేష్ పోటీ చేయబోతున్నారంటూ వస్తున్న వార్తల్లో కూడా అసలు వాస్తవాలు ఏమున్నాయి? ఈ అంశాలన్నీ కూడా ఈరోజు టీడీపీ బీజేపీ పొత్తుల క్రమంలో ఆల్రెడీ ఖరారై సీట్ల ఎంపిక కూడా పూర్తవుతున్న సమయంలో ఈరోజు వీళ్ళిద్దరి రోల్ కూడా ఈ పొత్తుల్లో కీలకం కాబోతోంది. వీళ్ళిద్దరూ కూడా ఎంపీ టికెట్లు అడిగిన కారణంగానే, ఎంపీ టికెట్ల రేస్లో ఉన్న కారణంగానే టీడీపీ బీజేపీ మధ్య టికెట్ల ఎంపిక ఇంకా నడుస్తూనే ఉంది, ఇంకా చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఇంకా ఒక కొలిక్కి రాకపోవడానికి కారణం వీళ్ళిద్దరు ఎంపీ సీట్స్ గురించి అన్న చర్చ కూడా ఇంకొక వైపు హైలైట్ అవుతూ వస్తుంది. అయితే అసలు ఈ ప్రచారంలో, ఈ టోటల్ ఎపిసోడ్లో బీజేపీ టీడీపీ మధ్య పొత్తుల్లో వీళ్ళిద్దరి పాత్ర ఏంటి? వీళ్ళిద్దరు కూడా నిజంగా ఎంపీ స్థానాల మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారా? బీజేపీ అధిష్టానం వీళ్ళిద్దరికీ కూడా టికెట్ ఇచ్చే విషయంలో అంతే సూపర్గా వ్యవహరిస్తోందా? ఒకవేళ నిజంగా వీళ్ళిద్దరు ఎంపీలుగా పోటీ చేస్తే ప్రచారం జరుగుతున్న ఏలూరు అనకాపల్లి కాకుండా ఇంకే స్థానాల మీదైనా బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తుందా? ఈ అంశాలన్నీ కూడా చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతూ ఉన్నాయి. అసలు ఈ సిచ్యువేషన్ రావడానికి కూడా నిజంగానే కారణాలు కూడా చాలానే ఉన్నాయి. ప్రత్యేకించి మనం చూసినట్లయితే ముందుగా సుజనా సీఎం రమేష్ వీళ్ళిద్దరూ కూడా అటు టీడీపీకే కాదు, అటు చంద్రబాబు నాయుడు కూడా ఒక క్లోజ్ అసోసియేట్స్గా పేరుంది. విజయవాడ కృష్ణా జిల్లాలోని కమ్మ సామాజిక వర్గం నుంచి టీడీపీతో అసోసియేట్ అయిన ఒక నేతగా సుజనా చౌదరికి పేరుంటే, అదే సమయంలో కడప నుంచి సీఎం రమేష్ ప్రాతినిధ్యం వహిస్తూ టీడీపీతోనే అసోసియేట్ అయ్యారు. వీళ్ళిద్దరూ కూడా చంద్రబాబు నాయుడికి అత్యంత తక్కువ సమయంలోనే అత్యంత అంతరంగికులుగా మారారు. అదే సమయంలో చాలా క్లోజ్గా పార్టీ అధిష్టానంతో చాలా క్లోజ్ అసోసియేట్ ఉన్న వ్యక్తులుగా కూడా ఒక పేరు తెచ్చుకున్నారు. ముందుగా సుజనా చౌదరిని చూసినట్లయితే కృష్ణా జిల్లాలోని ఉమ్మడి కృష్ణా జిల్లాలో కంచికచర్ల లాంటి ఒక సామాన్య ఊర్లో ఆయన పుడతం జరిగింది. సో ఆ తర్వాత ఒక ఇండస్ట్రియలిస్టుగా తనకంటూ కూడా ఒక సోలో ఇమేజ్, ఒక సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్టుగా పేరు అయితే తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన టీడీపీతోనే అసోసియేట్ అయ్యే ప్రయత్నం టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో. అట్ ద సేమ్ టైం సుజనా రమేష్ లాంటి వాళ్ళు కూడా కడప నుంచి అలాగే సోలోగా ఎదిగే ప్రయత్నం, ఒక ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళకు ఉన్న పేరు కానీ, వాళ్ళిద్దరూ కూడా కొంచెం అటు ఇటుగానే టీడీపీతోనే అసోసియేట్ అయ్యే ప్రయత్నం జరిగింది. వీళ్ళిద్దరికీ రాజ్యసభ సభ్యత్వం కూడా అంతే దక్కింది. ఒకేసారి రాజ్యసభ టికెట్ కూడా దక్కించుకున్నారు టీడీపీ నుంచి పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే. ఇక ఆ తర్వాత చూసినట్లయితే ప్రత్యేకించి 2014 ఎన్నికల సమయానికి సుజనా చౌదరి కూడా రాజ్యసభ సభ్యుడిగానే ఉన్నారు. ఆ రోజున ఎన్డీఏలో అఫిషియల్గా టీడీపీ జాయిన్ అయింది ఎన్నికల రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన ఎన్నికల్లో. ఈ క్రమంలోనే సుజనా చౌదరి ఆ రోజున టీడీపీ అండ్ దెన్ ఎన్డీఏ పొత్తుల్లో, బీజేపీ పొత్తుల్లో భాగంగా సీట్ల ఎంపిక, సీట్ల పంపకాలు జరిగిన క్రమంలోనే కేంద్రంలో మోడీ ప్రధాని అయ్యారు బీజేపీ అధికారంలోకి వచ్చి. అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చున్నారు టీడీపీ తరపున, ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఈ క్రమంలోనే ఏదైతే వీళ్ళిద్దరూ కూడా పదవులను కూడా పంచుకునే ప్రయత్నం చేశారు. దానిలో భాగంగానే కేంద్ర కేబినెట్ కోటాలో టీడీపీకి 2 స్థానాలు దక్కాయి. ఒకటి అశోక్ గజపతిరాజు అయితే, రెండోది సుజనా చౌదరికి దక్కడం జరిగింది. ఇక సుదీర్ఘకాలం ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. టీడీపీతో వచ్చిన ఒక డ్రిఫ్ట్, టీడీపీ బీజేపీకి విభజన హామీల వేదికగా వచ్చిన ఒక డ్రిఫ్ట్ కారణంగా ఆ రోజు సుజనా చౌదరి తన కేంద్ర మంత్రి పదవికి కూడా రాజీనామా చేయడం జరిగింది, ఈవెన్ అశోక్ గజపతితో పాటు. ఇక అయితే మాత్రం అదే సమయంలో పార్టీకి అటు ఆర్థిక అండదండలు పుష్కలంగా ఇచ్చారనే ఒక వ్యక్తిగా సుజనాకు గుర్తింపు ఉంది. అదే స్థాయిలో తనకంటూ ఒక సోలో ఇమేజ్, కేంద్ర మంత్రిగా పనిచేసిన విధానం కావచ్చు, ఇప్పుడు వివాదాలకు దూరంగా ఉంటాడన్న ఒక ఇమేజ్ కావచ్చు, తనకంటూ ఒక ఓన్ ఐడెంటిటీ అయితే ఆయన కేంద్ర స్థాయిలో జాతీయ రాజకీయాల్లో కూడా కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవంతో క్రియేట్ చేసుకోగలుగున్నారు. ఇక ఎట్ ద సేమ్ టైం మనం చూసినట్లయితే సీఎం రమేష్ కూడా అటు ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు, కేంద్ర మంత్రి పదవో లేకపోతే ఇంకో పదవో లేకపోయినప్పటికీ కూడా అదే స్థాయిలో సీఎం రమేష్ కూడా టీడీపీ కోసం పనిచేస్తూ వచ్చారు. విభజన హామీల వేదికగా తన వాయిస్ వినిపిస్తూ వచ్చారు. అలా తను కూడా పార్టీతో ఒక క్లోజ్ అసోసియేషన్ ఉన్న వ్యక్తి అయితే ఆయనకు పేరుంది. అయితే తీరా ఎన్నికల సమయంలో 2019 ఎన్నికల కంటే ముందు కూడా వీళ్ళిద్దరూ బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం జరిగినప్పటికీ వాళ్ళిద్దరూ స్టాండ్ బై టీడీపీతోనే ఉండే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఎన్నికల అనంతరం టీడీపీ అధికారాన్ని కోల్పోయిన పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ కూడా అటు టీజీ వెంకటేష్ లాంటి వాళ్ళు కూడా రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. వీళ్ళు ముగ్గురు వెళ్ళి ఆ రోజున బీజేపీలో చేరే ప్రయత్నం చేశారు. అయితే చంద్రబాబు నాయుడే వీళ్ళు ముగ్గురిని కూడా తన ప్రతినిధులుగా బీజేపీలోకి పంపిస్తున్నారు అంటూ కూడా అప్పట్లో వైఎస్ఆర్సీపీ వీళ్ళ ముగ్గురిని ఉద్దేశించి చాలా సీరియస్ ఎలిగేషన్లు కూడా చేసింది. అయినా వాళ్ళు ఎక్కడా కూడా దాన్ని ఖండించే ప్రయత్నం చేయలేదు. వాళ్ళు ముగ్గురు కూడా ఇన్ని రోజులుగా బీజేపీతోనూ అసోసియేట్ అవుతూ వచ్చారు. కేంద్ర స్థాయిలో వాళ్ళకి అదే స్థాయిలో బీజేపీతో ఒక బాండింగ్ ఉంది. అదే సమయంలో చూసినట్టయితే రాష్ట్రంలో టీడీపీతో కూడా అదే బాండింగ్ ఉంటూ వచ్చింది. అయితే ఆల్మోస్ట్ వీళ్ళు జాయిన్ అయిన తర్వాత వైఎస్ఆర్సీపీ చేసిన విమర్శలను వీళ్ళ మీద మనం పక్కన పెడితే
అనేక సార్లు వీళ్ళు ముగ్గురికి సంబంధించి ఎన్నికల నాటికి తిరిగి వీళ్ళు ముగ్గురు కూడా టీడీపీ వైపు చూస్తారన్న ప్రచారం జరిగింది. ఎస్పెషల్లీ సుజనా చౌదరి లాంటి వాళ్ళైతే అనేక సార్లు ఆయన విజయవాడ ఎంపీగా టీడీపీ తరపు నుంచి పోటీ చేయబోతున్నారని కూడా ప్రచారం తెర మీదకి వచ్చింది. ఆయన ఎక్కడ కూడా దాన్ని ఖండించిన పరిస్థితి కూడా లేదు. సో అనేక ఊహాగానాలు, అనేక రకాల స్పెక్యులేషన్స్ అయితే తెర మీదకి వచ్చాయి. ఇక సీఎం రమేష్కి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ చంద్రబాబు నాయుడు ఫ్యామిలీని కలిసి ఆయన అండగా ఉన్న తీరు కానీ మిగతా విషయాలన్నింటిలో వీళ్ళు తిరిగి టీడీపీ వైపు చూస్తారు అన్న ప్రచారానికి కూడా బలం వచ్చినట్లయింది. ఇక పర్టికులర్లీ పురంధేశ్వర్ని ఎప్పుడైతే పార్టీ అధ్యక్షురాలుగా నియమించారో అంతకంటే ముందుగా కమ్మ సామాజిక వర్గ కోటాలో సుజనా చౌదరిని అధ్యక్షుడిగా ప్రకటించబోతున్నారన్న చర్చ కూడా హాట్ టాపిక్ అయింది అప్పట్లో. సో ఇవన్నీ కూడా అంతగా వర్కౌట్ కాలేదని అనుకోవాలి. ఇక రేపో మాపో సుజనా చౌదరి టీడీపీ జెండా కప్పుకోవడమే తరువాయి అన్న ప్రచారం జరిగింది. ఇటీవలే కేసీఆర్ నాని టీడీపీ మీద తిరుగుబాటు జెండా ఎగరేసి వైఎస్ఆర్సీపీకి వెళ్ళిన పరిస్థితుల్లో కూడా ఇలాంటి ప్రచారమే తెర మీదకి వచ్చింది. అయితే ఈ పరిణామాలన్నింటినీ కూడా వాళ్ళు సైలెంట్గానే అబ్జర్వ్ చేస్తూ వచ్చారు. ఇక ఈ రోజున అటు టీడీపీ అండ్ దెన్ బీజేపీ పొత్తుల్లో కూడా వీళ్ళు కీలక పాత్ర పోషిస్తున్నారనే ప్రచారం అయితే ఎప్పటి నుంచో ఉంది. ఇటు పార్టీ అధ్యక్షుల హోదాలో ఉన్న పురంధేశ్వర్తో పాటు అటు సుజనా చౌదరి, ఇటు సీఎం రమేష్ కూడా బీజేపీ నేతలతో, అగ్రనేతలతో వాళ్ళ కీలక సంబంధాలే ఉన్నాయి. ఈ రోజున టీడీపీ పొత్తుల్లో వాళ్లే కీలకంగా వ్యవహరించారన్న ప్రచారం కూడా ఉంది. బీజేపీ అగ్రనేతలైన అమిత్ షా లాంటి వాళ్ళు, నడ్డా లాంటి వాళ్ళు ఈరోజు 2 టీడీపీ పొత్తుల దిశగా నడవడానికి కూడా కారణం వాళ్లే అనే కొన్ని అంచనాలు కూడా ఉన్నాయి. సో ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు మళ్ళీ తిరిగి ఎన్డీఏలో చేరేందుకు కూడా ఆయన సిద్ధపడ్డారు. టికెట్ల ఎంపిక కూడా ఆల్మోస్ట్ పూర్తయింది. అయితే ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు ఇప్పటికీ అమిత్ షాను 2 సార్లకు పైగా కలిసినారు. పవన్ కళ్యాణ్ కూడా కలిసినప్పటికీ బీజేపీకి ఎన్ని సీట్లు ఇస్తారు, ఎన్ని అసెంబ్లీ ఇస్తారు, ఎన్ని ఎంపీ సీట్లు ఇస్తారనే అంశానికి సంబంధించి ఇప్పటిదాకా ఒక క్లారిటీ అయితే రాలేదు. అనేక రకాల స్పెక్యులేషన్స్ ఉన్నాయి. అనేక సోషల్ మీడియాలో కావచ్చు, అదేవిధంగా ఛానల్స్లో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో చాలా ఏదైతే సుజనా చౌదరితో పాటు సీఎం రమేష్తో సహా అందరికీ కూడా టికెట్లు అనే ఒక ప్రచారం ఉంది. అదేవిధంగా 6 ఎంపీ స్థానాలు లేకుంటే 5 ఎంపీ స్థానాలు, 10 ఎమ్మెల్యే సీట్లు అన్న ప్రచారం, అనేక రకాల స్పెక్యులేషన్స్ ఎమ్మెల్యే అండ్ ఎంపీ సీట్స్కి సంబంధించి బీజేపీకి కేటాయించే విషయంలో. బట్ అధికారికంగా ఎక్కడా చంద్రబాబు నాయుడు కానీ, బీజేపీ నేతలు కానీ, పవన్ కళ్యాణ్ కానీ బీజేపీకి ఇచ్చే సీట్ల విషయంలో మాత్రం ఒక కీలక ప్రకటన అయితే చేయలేదు సోఫార్. సో అలాంటి సిచ్యువేషన్లో ఇన్ని రోజుల పాటు బీజేపీతో ఆల్రెడీ పొత్తుల అంశం తేలిపోయింది, ఎన్డీఏలోకి వెళ్లే అంశం ఖరారైంది. ఆల్రెడీ చిల్లూరుపేటలో ఒక సభను కూడా పెట్టుకుని దాన్ని పోస్ట్పోన్ చేసే ప్రయత్నం అయితే జరిగింది వీళ్ళు ముగ్గురు కూడా, పవన్ అండ్ మోడీ అండ్ చంద్రబాబు నాయుడు. అయితే ఇదే సమయంలో ఇన్ని రోజుల పాటు ఈ టికెట్ల ఎంపిక సుదీర్ఘకాలం కొనసాగటానికి కూడా, ఈ చర్చలు కూడా ఇంతసేపు పడటానికి కూడా కారణం అటు సుజనా చౌదరి అండ్ సీఎం రమేష్లు ఇద్దరు కూడా ఎంపీగా పోటీ చేయాలనుకోవడమే అన్న చర్చ జరుగుతోంది. ఈరోజు చూసినట్లయితే సుజనా చౌదరి అప్పట్లో విజయవాడ ఎంపీ టికెట్ అడుగుతారనే చర్చ ఉన్నప్పటికీ కూడా బట్ ఈ రోజున ఏలూరు టికెట్ బీజేపీ ఖాతాలోకి రావాలని సుజనా చౌదరి పట్టుబట్టారన్న లీక్లు అయితే బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏలూరు నుంచి సుజనా చౌదరి బరిలో దిగే అవకాశం ఉందన్న అంచనాలు కూడా వస్తూ ఉన్నాయి. అయితే ఏలూరు టికెట్ విషయంలో అది బీజేపీకి వెళ్తుందా, టీడీపీ ఖాతాలోనే ఉంటుందా అనే అంశానికి సంబంధించి అయితే ఒక స్పష్టత అయితే లేదు ఈ రోజున. ఇక్కడ చూసినట్లయితే ఏలూరు నుంచి మాగంటి బాబు లాంటి సీనియర్లు గతంలో ఎమ్మెల్యేలుగా కూడా ఎంపీలుగా కూడా పనిచేస్తున్నారు. అలాంటి నేతకే ఈసారి కూడా టికెట్ ఇచ్చే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. బట్ బీజేపీ మాత్రం ఏలూరు ఎంపీ టికెట్ను కూడా ఆశిస్తోందన్న ప్రచారం ఉంది బికాజ్ ఆఫ్ సుజనా చౌదరి. సో రాజమండ్రి నుంచి పురంధేశ్వరికి టికెట్ ఇచ్చి ఏలూరు నుంచి పూర్తి స్థాయిలో ఆమెకు టికెట్ ఇవ్వాలి, ఆయనకు సుజనా చౌదరికి టికెట్ ఇవ్వాలన్న ఆలోచన కూడా బీజేపీ అధిష్టానం చేస్తోందన్న ఆలోచన ఉంది. అయితే ఈరోజు చూసినట్లయితే ఆల్రెడీ రాజమండ్రి సీటు కూడా బీజేపీ ఖాతాలోకి వెళ్తుంది, ఏలూరు సీటు కూడా బీజేపీ ఖాతాలోకి వెళ్ళే అవకాశం ఉంది. నర్సాపురం నుంచి కూడా బీజేపీ అభ్యర్థిగానే రఘురాం పోటీ చేసే అవకాశం ఉంది. అంటే ఉభయ గోదావరి జిల్లాల్లోని ఎంపీ టికెట్లు దాదాపు కూడా అన్ని బీజేపీ ఖాతాలోకి వెళ్ళినట్లే అవుతుంది. అందుకే ఏలూరు టికెట్ విషయంలో ఆ ఇంపాక్ట్ అసెంబ్లీ స్థానాల మీద కూడా ఉండే అవకాశం ఉంటుంది. అందుకని చంద్రబాబు నాయుడు ఈ విషయంలో మాత్రం వెనక ముందు ఆలోచన చేస్తున్నారన్న చర్చ అయితే ఉంది ఇక్కడ. ఇక అదే సమయంలో మనం చూసినట్లయితే కూడా ఇక్కడ ఇక కాకినాడ లాంటిది ఆల్రెడీ జనసేన కోరుతూ వస్తుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేస్తారన్న చర్చ కూడా వస్తుంది. మరోవైపు చూసినట్లయితే ఇక సీఎం రమేష్ విషయానికి వచ్చినట్లయితే సీఎం రమేష్ గత కొన్ని రోజులుగా అనకాపల్లి ఎంపీగా పోటీ చేయబోతున్నారని చర్చ ఉంది. గతంలో ఆయన కడప ఎంపీగా పోటీ చేస్తారు బీజేపీ తరఫున చర్చ జరిగినప్పటికీ అది బట్ అంతగా సీరియస్గా ప్రచారం తెర మీదకి రాలేదు. బట్ ఈ రోజును చూసినట్లయితే అనకాపల్లి ఎంపీగా ఆయన పోటీ చేయబోతున్నారనే చర్చ కూడా ఉంది. ఇక్కడ చూస్తే అనకాపల్లి విషయంలో ఎంపీ టికెట్ విషయంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి టీడీపీ జనసేన మధ్య. పర్టికులర్లీ టీడీపీ వైపు నుంచి చూసినట్లయితే విజయపాత్రుడు లాంటి వాళ్ళకు తన కొడుకు అయిన పాత్ర అక్కడ టికెట్ అడుగుతూ వచ్చారు. బట్ జనసేన టీడీపీ పొత్తుల్లో భాగంగా ఈరోజు విజయపాత్రుడిని అక్కడ పక్కన పెడతాం జరిగింది. ఆ టికెట్ జనసేనకే అని కూడా ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు కన్ఫర్మ్ చేస్తున్నారు. కొనతాళ్ల రామకృష్ణ ఇటీవలే జనసేన జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు.
అయితే ఆయనకే ఎంపీ టికెట్ అని ఆల్మోస్ట్ అనౌన్స్ చేస్తున్న పరిస్థితుల్లో ఆల్ ఆఫ్ సడన్ అందులోకి మెగా బ్రదర్ అయిన నాగబాబు ఎంటర్ కావడం జరిగింది. సో ఆయన కొంటాన్ని కన్విన్స్ చేసి ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా అంతే నాగబాబుని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించేందుకు ఈ రోజున పవన్ కళ్యాణ్ రంగం సిద్ధం చేసుకున్నారు. అలాంటి సమయంలో ఇక అనకాపల్లి సీటు తమకే కావాలని కూడా బీజేపీ పట్టుబడుతూ వస్తోంది. దట్టు అనకాపల్లి సీటు సీఎం రమేష్ పోటీ చేయాలనే ఆలోచన కూడా చేస్తున్నారన్న చర్చ అయితే ఉంది వెల్మ సామాజిక వర్గ కోటాలో. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున అనకాపల్లి సీటు బీజేపీ ఖాతాలోకి వెళ్ళే అవకాశం ఉందన్న చర్చ కూడా ఉంది. కడపకు చెందిన సీఎం రమేష్కు అనకాపల్లితో ఏం సంబంధం అన్న చర్చ వస్తున్నప్పటికీ కూడా బట్ ఆ సీట్లో ఎలాగైనా సరే ఈసారి గెలవాలని కూడా ఆయన అనుకుంటూ ఉన్నారు. సో తనకు ఫ్లెక్సిబుల్గా ఉండే సీట్ అది కాబట్టి ఉత్తరాంధ్రలో అందుకే అది కోరుకుంటున్నారన్న అంచనాలు కూడా వస్తున్నాయి. ఎలాగూ వైజాగ్ లాంటి స్థానాన్ని ఇచ్చేందుకు ఈరోజు టీడీపీ సిద్ధంగా లేదు, జనసేనకు కానీ బీజేపీకి కానీ. అందుకే అనకాపల్లి సీటు మీద బీజేపీ పట్టుబడుతూ వస్తోందన్న అంచనాలు ఉన్నాయి. సో ఓవరాల్గా ఈరోజు మనం చూసినట్లయితే కేవలం టీడీపీ అండ్ దెన్ బీజేపీ పొత్తుల విషయం క్లారిటీ వచ్చినప్పటికీ బట్ టికెట్ల ఎంపిక విషయం క్లారిటీ రాకపోవడానికి అటు ఏలూరు ఇటు అనకాపల్లి 2 స్థానాలు అది కూడా సీఎం రమేష్ అండ్ సుజనా చౌదరి కారణంగానే అన్న చర్చ అయితే జరుగుతోంది. ఈ వీళ్ళిద్దరి పోటీ విషయంలో వీళ్ళిద్దరి ఎంపీ టికెట్ విషయంలో ఈరోజు క్లారిటీ వచ్చినట్లయితే పూర్తి స్థాయిలో టికెట్ల ఎంపిక ప్రక్రియకు అనౌన్స్మెంట్కు ఒక తెరపడబోతోందన్న చర్చ అయితే ఉంది ఈ రోజున. సో ఓవరాల్గా అటు పొత్తుల్లోనే కాదు ఇటు టికెట్ల ఎంపిక విషయంలో కూడా సుజనా అండ్ సీఎం రమేష్లు కీలక పాత్ర పోషిస్తున్న తీరు మాత్రం ఈ 2 పార్టీల మధ్య తీవ్రస్థాయిలో చర్చనీయాంశమైంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ ఇంపాక్ట్ రేపటి ఎన్నికలను ఎంతవరకు ప్రభావితం చేస్తుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.